జూన్ 4 కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీ సాధించిన రోజని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు వెన్నుపోటు పొడిచింది వైసీపీ అని మండిపడ్డారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి పేపర్ క్యాలెండర్ విడుదల చేస్తారని విమర్శించారు. గంజాయి బ్యాచ్ కు జగన్ సపోర్ట్ చేస్తూ దిగజాడు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. కానీ 5 సంవత్సరాల పాలనలో 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో సంవత్సరం పూర్తయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులకి నీతులు చెప్పే ముందు మీరు మీ 5 ఏళ్ల పాలనలో ఎస్సీలకి, ఎస్టీలకి, మిగతా బలహీన వర్గాలకి ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గంజాయి బ్యాచ్కి ఇబ్బంది వచ్చినప్పుడు, రౌడీ షీటర్లకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు బయటకు వస్తున్నారు. అలా కాకుండా ఈ రాష్ట్ర సమస్యల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పాలనాపరమైన సూచనలు ఏమైనా చేయాలనుకుంటే చేయండి.